Welcome back, students. Now today's topic is autofill and custom fill and also printing options. Later on we will discuss pass or fail. Right? Here is some formula I am writing. Sorry, it is grading option. Right. Anyhow, pass or fail. జనరల్గా ఒక వ్యక్తి పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడని ఎలా తెలుస్తుంది అంటే మనకి 100కి 35 మార్క్స్ వస్తే పాస్, లేదంటే ఫెయిల్. అది మీ ఇష్టం. ఒక 40 పెట్టుకున్నా కూడా అది మనం చెప్పుకున్న పద్ధతిని బట్టి ఉంటుంది. సరే, ఇక్కడ మనకి ఈచ్ అండ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ని మనం తీసుకోవాల్సి వస్తుంది లెక్కలోకి. అంటే ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ అనేది ఎంతది 43 అనేది 35 కన్నా ఎక్కువే కనుక నో ప్రాబ్లం. అలాగే 65, 45 అంటే ఇక్కడ కూడా ఫెయిల్ అవ్వడం అనేది లేదు. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇక్కడ చిన్న ఫార్ములా వేసి చూడండి. ఇఫ్ పర్టికులర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎక్కడ వచ్చిందని మనకి ఇందులో అడ్రస్ తీసుకోవాలి. మనకి C2లో ఉంది. ఓకే, C2 గ్రేటర్ దాన్, సారీ ఇది మనం గ్రేడింగ్దే రాసాం. 1 సెకండ్. పాస్ ఆర్ ఫెయిల్ కదా మనం. ఇజ్ ఈక్వల్ టు ఇఫ్ అండ్ C2 గ్రేటర్ దాన్ 35, D2 గ్రేటర్ దాన్ 35, E2 గ్రేటర్ దాన్ 35, F2 గ్రేటర్ దాన్ 35, G2 గ్రేటర్ దాన్ 35, H2 గ్రేటర్ దాన్ 35. అంటే ఇక్కడ మనకి చెప్పుకున్న అన్నీ కూడా 35 కన్నా ఎక్కువ రావాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో అలా వచ్చింటే మనకి ఏమైనట్టు వాళ్ళు పాస్, PASS, ఎల్స్ ఫెయిల్. రైట్? బ్రాకెట్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్. ఎన్ని ఓపెన్ చేస్తే అన్ని క్లోజ్ చేయాలి. ఎక్కువైపోయినట్టున్నాయి. ఓకే, ఇది మన ఫార్ములా. చూడండి, ఇఫ్ అండ్ C2 గ్రేటర్ దాన్ 35, D2 గ్రేటర్ దాన్ 35, E2 లైక్ దట్. ఇక్కడ ఉన్న అన్ని సబ్జెక్టులని కూడా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకు కనిపించేట్లుగా నేను కొంచెం మీకోసం ఈ సైజింగ్ తగ్గిస్తాను. చూడండి, అలాగో పైన కాలమ్ హెడ్డింగ్స్ సెలెక్ట్ చేయండి. ఓకే, జస్ట్ ఒక సెల్ అడ్రస్ పట్టుకొని, సెల్ హెడ్డింగ్ పట్టుకొని జస్ట్ తగ్గించండి. ఆటోమేటిక్గా అన్నీ సైజింగ్ అయిపోతాయి. ఇది మనకు కనిపించట్లేదంటే అక్కడ కాలమ్ సైజ్ సరిపోకపోతే అలాగా మనకి హ్యాష్ సింబల్స్లో కనిపిస్తాయి. రైట్? ఇక్కడ చూడండి, పాస్ అయ్యాడు అన్నాడు. ఎందుకంటే వీడన్నీ కూడా ఈ పేపర్లు అన్నీ కూడా 35 కన్నా ఎక్కువ వచ్చినాయి. కానీ నెక్స్ట్ వన్ తీసుకుంటే ఏమైందండి, ఇక్కడ 6 మార్క్స్ కూడా వచ్చినాయి కనుక వీడు ఫెయిల్ అయ్యాడు. అలాగే ఇక్కడ 9 వచ్చింది కనుక వీడు ఫెయిల్ అయ్యాడు. ఇందులో అన్నీ 35 కానీ వచ్చింది కనుక పాస్ అయ్యాడు. వీడన్నీ కూడా 67లో పైన వచ్చినాయి కనుక వీడు కూడా పాస్ అయ్యాడు. అలాగే ఇక్కడ తీసుకుంటే 2 సబ్జెక్టులు పోయాడు, అందుకోసం ఫెయిల్ వచ్చింది. చూస్తున్నారా? అలాగే ఇక్కడ ఫెయిల్. రైట్? యాక్చువల్గా ఇది క్యాలిక్యులేట్ చేయకూడదు మనం, ఎందుకంటే జస్ట్ మినిమం మ్యాక్సిమం క్యాలిక్యులేట్ చేసాం కనుక. ఎనీహౌ,
ఇవి పాస్ ఆర్ ఫెయిల్ అనేది తెలుసుకోవడం కోసం ఈ విధంగా చేయాలి. రైట్. నెక్స్ట్ వన్ గ్రేడ్ విషయంలోకి వస్తే కనుక చూడండి, ఇక్కడ గ్రేడ్ అనేది జనరల్గా పర్సంటేజ్ బేస్ చేసుకొని చేస్తూ ఉంటాం. అంటే 50% వచ్చి బి గ్రేడు, 60% వచ్చి ఉంటే ఏ గ్రేడు, అండ్ 90% ఉంటే ఏ ప్లస్ గ్రేడు, లేదంటే 35 కానీ బిలో వచ్చి ఉంటే కనుక సి గ్రేడ్ అని, లేదంటే డి గ్రేడ్ అను, లైక్ దట్ అలాగే మనం కొన్ని గ్రేడింగ్స్ పెట్టుకోవచ్చు. అది బేస్డ్ అపాన్ యావరేజ్ అనమాట. ఇక్కడ నేను యావరేజ్ J2 నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ J2 పెడుతున్నాను. J2 అబ్జర్వ్ చేస్తే నేను 3 గ్రేడ్స్ ఇవ్వడం జరిగింది. J2లో ఉన్న వాల్యూ ఇన్ కేస్ అది 80 కన్నా ఎక్కువ ఉంటే కనుక ఏ అని డిస్ప్లే చేయమంటున్నాం. ఓకే. ఇఫ్ ఇక్కడ ఇంకో కండిషన్ రాశాను, చూస్తున్నారా? ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ రాస్తున్నాను. ఏం రాస్తున్నాం? J2 అంటే ఇదే సెల్లో ఒకవేళ 50 కన్నా ఎక్కువ ఉంటే కనుక అది బి గ్రేడ్ కింద రావాలని చెప్తున్నాం. మళ్ళీ అదే సెల్లో ఇఫ్ కండిషన్ రాసాను చూడండి. మళ్ళీ ఏమని 35 కన్నా ఎక్కువ ఉంటే కనుక సి గ్రేడ్ కింద రావాలని చెప్తున్నాం. అంతకన్నా తక్కువ వచ్చి ఉంటే కనుక ఇక్కడ ఫెయిల్ కాదు డి అని పెడదాం. ఓకే. డి గ్రేడ్ కింద రావాలంటున్నాం. రైట్. ఇక ఎన్నైతే ఓపెన్ చేస్తాం బ్రాకెట్స్ అన్నిటికీ అన్ని క్లోజ్ చేయాలి. ఇది ఇఫ్ కండిషన్లో రాసిన ఒక డబల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ అయిపోతాయి. చూస్తున్నారా? సి గ్రేడ్ వచ్చింది, బి గ్రేడ్ వచ్చింది, సి వచ్చింది, బి వచ్చింది, బి. ఇక్కడ అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గ్రేడింగ్ అనేది దీని బేసిస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్ దో ఇక్కడ వాడు మన సబ్జెక్టులు ఫెయిల్ అయినా కూడా మనకి ఇది గ్రేడ్ చూపించడం జరుగుతుంది. మనం బేస్డ్ అపాన్ యావరేజ్ తీసుకొని చేయడం వల్ల ఆ విధంగా వస్తుంది అనమాట. ఎనీహో మనం క్యాలిక్యులేట్ చేయడం కోసం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇఫ్ కండిషన్ ద్వారా మనం ప్రతి ఇఫ్ కండిషన్ మనకి ట్రూ ఫాల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ట్రూ అయితే ఏం చేయాలి, ఫాల్స్ అయితే ఏం చేయాలని. అలాగే ఇఫ్ కండిషన్ రాసినప్పుడు కండిషన్ ట్రూ అయిందంటే కనుక ఏ గ్రేడ్ రావాలి అంటున్నాం. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయిందంటే మళ్ళీ ఇంకో ఇఫ్ కండిషన్ రాస్తున్నాం అనమాట. అంటే ఇఫ్ విత్ ఇన్ ఇఫ్ అనమాట. అది కూడా ట్రూ అయితే కనుక బి గ్రేడ్ రావాలన్నాం. అది ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, అంటే కామాకి ముందు ఈ ట్రూ పార్ట్ అవుతుంది, ఇది ఫాల్స్ పార్ట్ అవుతుంది. ప్రతి ఇఫ్ కండిషన్కి 2 పార్ట్స్ ఉంటాయి, ట్రూ అండ్ ఫాల్స్. ఇక్కడ మళ్ళీ ఇంకో ఇఫ్ రాస్తున్నాం అంటే దీనికి మళ్ళీ ట్రూ ఫాల్స్ ఉంటాయి అనమాట. ఇందులో ట్రూ పార్ట్లో ఏం రాస్తాం అంటే ఈ కండిషన్ ట్రూ అయితే కనుక సి గ్రేడ్ అని చూపించుకున్నాం. ఒకవేళ ఫెయిల్ అయిందంటే కనుక ఈ కండిషన్ డి అని చూపించుకుంటున్నాం అనమాట. ఓకే. అంటే ప్రతి ఇఫ్కి 2 పార్ట్స్ ఉన్నాయి, ఒకటి ట్రూ పార్ట్, ఒకటి ఫాల్స్ పార్ట్. ఫస్ట్ కండిషన్లో ట్రూ పార్ట్లో ఏ గ్రేడ్ వస్తుంది, ఎల్స్ అంటే నథింగ్ బట్ ఫాల్స్ పార్ట్లో మళ్ళీ ఇంకో ఇఫ్ కండిషన్ రాయడం వల్ల ఆ ఇఫ్ కండిషన్లో మళ్ళీ ట్రూ పార్ట్ ఫాల్స్ పార్ట్ ఉంటాయి కనుక అందులో ట్రూ అయితే కనుక బి రావాలంటున్నాం. ఒకవేళ మళ్ళీ ఇఫ్ రాసాం అంటే ఇందులో ఎల్స్ పార్ట్లో మళ్ళీ ఇఫ్ రాయడం వల్ల ఏమవుతుంది, ఆ ఎల్స్ పార్ట్లో ఉన్న కండిషన్లో ఉన్న ట్రూ అయితే కనుక సి రావాలంటున్నాం. ఇంకా ఫైనల్గా ఫెయిల్ అయితే కనుక డి గ్రేడ్ రావాలంటున్నాం అనమాట. ఇది ఓవరాల్గా గ్రేడ్ ఫైండ్ అవుట్ చేయడం. అలాగే పాస్ ఆర్ ఫెయిల్ చెక్ చేయాలంటే కనుక ప్రతి ఇండివిజువల్ సబ్జెక్ట్ మనకి మస్ట్ అండ్ షుడ్గా 35 అబోవ్ వచ్చి ఉండాలి, అప్పుడే వాడు పాస్ అయినట్టు. ఓకే. ఇక్కడ నేను ప్రతి ఇండివిజువల్ సబ్జెక్ట్ చెక్ చేయాలంటే కనుక మనం అండ్ అనే ఆప్షన్ యూస్ చేసుకొని మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. చూడండి, ఇఫ్ అండ్ అని యూస్ చేస్తున్నాను. ఏమని ఇక్కడ సి గ్రేటర్ దాన్ C2 గ్రేటర్ దాన్ 35. C2 అంటే ఇది నథింగ్ బట్ అంటే 35 కన్నా ఎక్కువ ఉందా, D2 35 కన్నా ఎక్కువ ఉందా, అంటే ప్రతి ఇండివిజువల్ సబ్జెక్ట్ ఇక్కడ 35 కన్నా ఎక్కువ ఉందా, 35 కన్నా ఎక్కువ ఉందా, 35 కన్నా ఎక్కువ ఉందా, అలాగా అప్ టు హిందీ వరకు ఉన్న సబ్జెక్టులన్నీ చెక్ చేయమన్నాం. ఎన్ని అండ్ కండిషన్లు పెట్టేసాం. ఓకే. ఇది ట్రూ అయితే కనుక పాస్ అని చూపిస్తుంది, ఒకవేళ ఫెయిల్ అయితే కనుక కండిషను ఫెయిల్ అని చూపిస్తుంది అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ అయినట్టు చూపిస్తుంది కదా, వీడికి ఇందులో 5 మార్కులు వచ్చినాయి అనుకుందాం, ఎంటర్ ప్రెస్ చేస్తుంది చూడండి, ఆటోమేటిక్గా ఏమైంది, ఫెయిల్ అయిపోయాడు. అలాగే గ్రేడ్ కూడా మారిపోతుంది, చూస్తున్నారా? ఎందుకంటే వాడికి టోటల్స్ మారిపోతున్నాయి కదా. అదే ఒకవేళ 99 వేద్దాం, చూస్తారా పాస్ అయ్యాడు, గ్రేడ్ కూడా మారిపోయింది, చూస్తారా 99 వచ్చింది మ్యాక్సిమం మార్క్స్ కూడా. లైక్ దట్ మనం ఆటోమేటిక్గా చేంజెస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఆటోమేటిక్గా గుర్తొచ్చింది మీకు ఆటో ఫిల్ అవి ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి కొత్త షీట్లు చెప్పుకుందాం. ఇక్కడ మీకు చూడండి, అబ్జర్వ్ చేయండి, డేట్స్ గురించి చెప్పాను నేను. 1 January 2020 అని ఇచ్చాను. ఎంటర్ ప్రెస్ సెకండ్ చూడండి, 1/1/2020 వచ్చింది. డ్రాక్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా డేట్స్ వస్తున్నాయి. ఓకే. అలాగే మంత్స్ అని చెప్పాను. మంత్స్ అనగానే మీకు ఏం చేయాలని చెప్పాను, జాన్ అని పెట్టారనుకోండి,
డ్రాగ్ చేయగానే ఏమవుతుంది, జనవరి ఫిబ్రవరి లైక్ దట్. అలాగా అప్ టు మనకి డిసెంబర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే నేను మళ్ళీ మంత్స్ విషయంలోనే ఫుల్ ఫామ్ రాస్తున్నాను. జనవరి తప్పు లేకుండా రాయాలి, డ్రాగ్ చేయండి. చూసారా? ఇంకా డ్రాగ్ చేశారనుకోండి ఏమవుతుంది, చూసారా? డిసెంబర్ వచ్చాం, డిసెంబర్ నుంచి మళ్ళీ డ్రాగ్ చేస్తే మళ్ళీ చూసారా జనవరి ఫిబ్రవరి మార్చ్ లైక్ దట్. ఇలాగా రిపీట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. అలాగే డేస్ అంటే సండే మండే అలా ఉంటాయి కదా మనకి. చూస్తున్నారు వస్తున్నాయా? చూసారు, సాటర్డే అయిపోయింది, మళ్ళీ సండే స్టార్ట్ అయిపోయింది. అలాగే ఇది నేను మండే అని టైప్ చేశాను, టైప్ చేసి డ్రాగ్ చేస్తున్నాను చూడండి. రైట్, ఈ విధంగా కూడా మనం సండే మండే తెచ్చుకోవచ్చు. ఇవే కాకుండా కస్టమ్ లిస్ట్ అంటే మనం ఓన్గా కూడా కొన్ని నేమ్స్ మనం పెట్టుకొని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాజ్ అని టైప్ చేసి డ్రాగ్ చేస్తాను చూడండి. ఏమవుతుందండి, రాజశేఖర్, పవన్, ప్రణవ్, సింహ, యశస్వి ఇలా వచ్చినాయి. అంటే ఇందులో మనం రాసిన లిస్టు ఎలా ఉంటే అలా వస్తుంది. ఇదంతా కస్టమ్ లిస్ట్ అంటారు చూడండి. మళ్ళీ రాజ్ మళ్ళీ మొదలైంది. ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ లిస్టులు సిస్టంలో ఉంటాయి, అవి వస్తాయి. ఇది కస్టమ్ లిస్ట్. ఇలా మనం ఓన్ కస్టమ్ లిస్ట్ డిజైన్ చేసుకోవాలంటే కనుక చూడండి, ఫైల్లోకి వెళ్ళండి, ఆప్షన్స్లోకి వెళ్ళండి. రైట్, ఇందులో మనకి అడ్వాన్స్డ్ అని వచ్చాడు కదా, ఇందులోకి వెళ్ళండి. నెక్స్ట్ బాటమ్కి వచ్చేయండి, లాస్ట్కి వచ్చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడిట్ కస్టమ్ లిస్ట్ ఉంది. ఇది క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ చూడండి ఇక్కడ సండే మండే సంబంధించి, జనవరి ఫిబ్రవరి సంబంధించింది, అలాగే రాజశేఖర్, ప్రణవ్, సింహ ఇలాగా ఆల్రెడీ నేను ఇక్కడ క్రియేట్ చేసిన అనమాట. అలాగే మీరు ఓన్గా క్రియేట్ చేయాలంటే కనుక ఇక్కడ యాడ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మన లిస్ట్ అడుగుతుంది. ఏంటి లిస్టు? నేను ఇక్కడ కొన్ని కలర్స్ రాద్దాం. రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో. ఓకే, ఎల్లో, ఆరెంజ్, రోజ్, వైలెట్, ఓకే, గ్రే, బ్లాక్, ఎక్సెట్రా లైక్ దట్. ఇలాగే కొన్ని కలర్స్ యాడ్ చేశాను. ఓకే యాడ్ చెప్పండి, తర్వాత ఓకే చెప్పండి, చాలు. మళ్ళీ ఓకే చెప్పండి. రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రెడ్ రాసి ఎంటర్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. చూస్తే ఆటోమేటిక్ కలర్స్ వస్తున్నాయి. RED స్మాల్ లెటర్స్ రాస్తే అవుతుందో చెక్ చేద్దాం. ఓకే, అలా కూడా అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఫాంట్ సైజ్ క్యాపిటల్ స్మాల్తో సంబంధం లేదు, ఆటోమేటిక్గా జనరేట్ చేసేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రింటింగ్ ఆప్షన్స్. అంటే ఈ పర్టికులర్ డేటా మనం ప్రింట్ చేయాలంటే కనుక మనం షార్ట్కట్కి Ctrl+P ప్రెస్ చేస్తే మనకి ప్రింట్కి సంబంధించిన ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి, చూసారా? రైట్, అలాగే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ప్రింట్ అని ఉంటుంది. అంటే మీరు ఇలాగైనా వెళ్ళొచ్చు, అలాగైనా వెళ్ళొచ్చు. రెండు విధాల్లో మీరు ఓన్గా గుర్తుపెట్టుకోవాలంటే షార్ట్కట్కి Ctrl+P గుర్తుపెట్టుకొని చేయొచ్చు అనమాట. ఇక్కడ ప్రింట్లో చూడండి చాలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రింట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ప్రింట్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ ప్రింట్ క్లిక్ చేయట్లేదు. అలాగే ఇక్కడ ప్రింటర్ సంబంధించిన ఆప్షన్స్ ఇస్తాడు చూడండి. ఫ్యాక్స్, HP లాజర్జెట్ ఇలాగే మనకి రకరకాలు ఇచ్చాడు. ఇందులో నాకు ప్రింటర్ ఇది. ఓకే, HP లాజర్జెట్ 1018 కాపీ 2 అనేది నా ప్రింటర్. ఓకే, ఎన్ని కాపీలు కావాలి ఇక్కడ మనం కాపీస్ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ప్రింట్ తీసేటప్పుడు జనరల్గా ఇక్కడ మీరు చూస్తే ఇది జస్ట్ తక్కువ ఉంది కనుక డేటా పెద్ద ఏం తెలియట్లేదు. అంటే ఎన్ని పేజీల డేటా ఉందా అనేది చూడాలంటే కనుక మీకు ఇక్కడ చూడండి బాటంలో 1 of 1 అనేది చూపిస్తుంది. ఎక్కువ డేటా ఉండుంటే కనుక మీకు అది నెంబర్ ఆఫ్ పేజెస్ కనిపిస్తాయి అనమాట. నేను ఎక్కువ డేటా ఉండడం కోసం దీన్నే కాపీ పేస్ట్ చేస్తానండి మీకోసం. Ctrl+C, Ctrl+V గుర్తుపెట్టుకోండి షార్ట్కట్కి. Ctrl+C, Ctrl+V. ఓకే, దీనివల్ల ఏమవుతుంది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అని కాపీ పేస్ట్ చేయొచ్చు అనమాట. రైట్, ఓకే. ఇక్కడ Ctrl+P అని కానీ చూడండి ఇక్కడ బాటంలో
ఇంకా చూపించట్లేదా? ఓకే, ఎనీహౌ నేను దీన్ని వన్ మోర్ టైం పేస్ట్ చేద్దాం, ట్రై చేద్దాం ఒకసారి. డేటా తక్కువైందండి. కాపీ ఉంటేనే పేస్ట్ అవుతుందమ్మా. చూసారా, కాపీ చేసినప్పుడు డాటెడ్ లైన్స్ కింద వస్తున్నాయి కదా, అలా వచ్చినప్పుడు అయితేనే కాపీ అయినట్టు అనమాట. అది తర్వాత పేస్ట్, ఒకసారి కాపీ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ టైం పేస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మార్కీ సెలక్షన్ ఉంది చూసారా, డాటెడ్ లైన్, అలా ఉన్నప్పుడే మనం ఎన్నిసార్లు అయినా పేస్ట్ చేసుకోవడం వీలవుతుంది. ఎనీహౌ చాలు, ప్రజెంట్ పేస్ట్ చేసినవి. ఇప్పుడు కంట్రోల్ పీ ప్రెస్ చేస్తుంది చూడండి. ఇక్కడ ఇది మనకి 2 పేజెస్ అని చూపిస్తుంది. ఒక పేజ్ ఫుల్ వస్తుంది, రెండో పేజ్లో క్లిక్ చేయండి, ఇక్కడ బాటంలో సగం వచ్చిందనమాట. రైట్, అంటే ఒక ప్రింట్ పేజ్ తీయాలన్నప్పుడు ఎన్ని పేజీలు ఉన్నాయి? ఇక్కడ 2 పేజీలు ఉన్నాయి. ఇక్కడ మనం పేజ్ నెంబర్ 1 to 2 అని చెప్తే 2 పేజీలు వస్తాయి. 1 ఇక్కడ 2 ఇవ్వాలి. లేదు నాకు ఒక పేజే కావాలనుకోండి, 1 of 1 అంటే ఒకటే పేజ్ కావాలి కనుక 1 of 1 అని చెప్పాలి. రైట్, అలాగే పేజ్ చూడండి, ఇక్కడ ప్రింట్ యాక్టివ్ షీట్ అని, లేదంటే ప్రింట్ ఎంటైర్ వర్క్ బుక్ అని, ప్రింట్ సెలెక్షన్ అని, ఇలా 3 రకాల ఆప్షన్లు ఇచ్చాడు. ఇవి జనరల్గా మీరు ఒక 10 షీట్లు ఉన్నాయనుకోండి, 10 షీట్లు ప్రింట్ ఇచ్చారంటే కనుక వర్క్ బుక్ అని పెట్టుకోవాలి. ఓకే, అంటే మన దాంట్లో 2 షీట్లు ఉన్నాయి కదా, 2 షీట్లు ఏ డేటా ఉంటే అంత డేటా వచ్చేయాలంటే కనుక మీరు వర్క్ బుక్ అని పెట్టుకోవాలి. లేదు ప్రింట్ యాక్టివ్ షీట్ అని పెట్టుకున్నారు అనుకోండి, అంటే ప్రజెంట్ మనం ఏ షీట్ అయితే ఉన్నామో ఆ షీట్ అవుతుంది అనమాట. అలాగే ప్రింట్ సెలక్షన్ అంటే మనం పర్టికులర్గా సెలక్షన్ మాత్రమే ఇవ్వాలనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మాత్రమే ప్రింట్ ఇవ్వాలనుకున్నాను. ఓకే, కంట్రోల్ పి అన్నప్పుడు చూడండి, ఇక్కడ అంతా చూపిస్తుంది, కానీ నాకు సెలక్షన్ సెలెక్ట్ చేయండి సరే, అప్పుడు ఓన్లీ ఆ సెలక్షన్ మాత్రమే వస్తుంది అనమాట ప్రింట్లో. ఓకే, లైక్ దట్ సెలక్షన్ కావాలా, యాక్టివ్ కావాలా, లేదంటే ఎంటైర్ బుక్ కావాలనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ప్రింట్ ఇక్కడ 3 కాపీస్ అని ఇచ్చాం కదా, 3 కాపీస్ 1 పేజ్, 2 పేజ్, 3 పేజ్ కింద రావాలి. లేదంటే 1 పేజ్ ఫస్ట్ టైం 3 టైమ్స్ రావడం, సెకండ్ పేజ్ 3 టైమ్స్, థర్డ్ పేజ్ 3 టైమ్స్ కావాలనేది ఇక్కడ ఆప్షన్ అనమాట ఇది. ఓకే, ఇన్నే అన్కోలేటెడ్, కోలేటెడ్. ఓకే, చూసారు ఇక్కడ అన్ని 1 1 1 2 2 2 3 3 అని ఉన్నాయి. అలాగే ఈ ఆప్షన్ని అవసరం బట్టి యూస్ చేసుకుంటాం అన్నమాట. అలాగే మీకు నిలువుగా కావాలా, అడ్డంగా కావాలా, పోర్ట్రేట్లో కావాలా, లేదంటే ల్యాండ్స్కేప్లో కావాలనేది పేజ్ ఓరియంటేషన్ మెన్షన్ చేయొచ్చు అనమాట. చూసారు, అడ్డంగా కావస్తే ఇక్కడ అడ్డంగా తీయచ్చు. రైట్, అలాగే A4 సైజు అలా ఉంటాయి కదా, వాటిలో మనం లేగల A4 లెటర్ ఇలా ఉన్నాయి కదా, ఇవి క్లిక్ చేస్తే దాన్ని బట్టి పేపర్ యొక్క సైజ్ అనేది మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే చుట్టూ నాకు మార్జిన్ చూడండి, ఇక్కడ చుట్టూ ఎక్కువ మార్జిన్ ఉన్నది, అది ఒకవేళ తగ్గించుకోవాలంటే కనుక ఇక్కడ మార్జిన్స్లో నేరో అనే ఆప్షన్ ఉంటుంది చూసారా, దానివల్ల బాగా నేరోగా వస్తుంది చూసారా ఎడ్జ్. లైక్ దట్ ఇక్కడ విడ్, వైడ్, అలాగే నేరో, లైక్ దట్ మనకి నార్మల్, ఇలాగ మనకి 3 రకాల ఆప్షన్లు ఇవ్వడం జరిగిందనమాట ప్రింట్లో. ఓకే, లైక్ దట్ మీరు మీ ఓన్గా ఇక్కడ కావాల్సిన ఆప్షన్స్ మెన్షన్ చేయండి. ఇక్కడ ప్రింట్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇది ప్రింట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. రైట్, ప్రజెంట్ ప్రింటర్ ఇక్కడ కనెక్షన్ లేదు, అందుకోసం నేను ఏం ప్రింట్ ఇవ్వట్లేదు. ఇవి ఆప్షన్స్ మెయిన్గా. అలాగే గుర్తుపెట్టుకోవాల్సింది కంట్రోల్ F2 ప్రెస్ చేసినా కూడా మీకు ప్రివ్యూ చూపిస్తూ ఉంటుంది, అంటే నథింగ్ బట్ దీన్నే ప్రివ్యూ అంటున్నాం. ఓకే, కంట్రోల్ F2 అనమాట, షార్ట్కట్కి గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ F2. రైట్, కంట్రోల్ F2 ఫర్ ప్రివ్యూ, షార్ట్కట్కి కంట్రోల్ F2 ఫర్ ప్రివ్యూ. రైట్, అలాగే ఈ డేటా అంతా నేను సేవ్ చేయాలంటే కంట్రోల్ S ప్రెస్ చేస్తే మీకు ఎక్కడ సేవ్ చేయాలో అడుగుతుంది చూడండి. మై కంప్యూటర్లో అంటే నా కంప్యూటర్లో ఎక్కడ సేవ్ చేయాలి, ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ ఫోల్డర్స్ అనమాట, వాటిలో ఎక్కడ స్టోర్ చేయాలని అడుగుతుంది. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటున్నాను, డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆ పర్టికులర్ ఫైల్ యొక్క పేరు అడుగుతుంది. నేను ఇక్కడ STU మార్క్స్ లిస్ట్ అని చెప్పి సేవ్ చేస్తాను. చూడండి ఎక్స్టెన్షన్ చూడండి, XLS X ఉంది చూసారా. నాకు ఓల్డ్ ఫార్మేట్లో కావాలంటే ఇక్కడ ఫార్మేట్స్ చూసుకోండి, XLS ఉంది చూసారా, అంటే 97 2003 వరకు పాత ఫార్మేట్ అని చెప్పాం అది. అలాగే డిఫరెంట్ ఫార్మేట్స్లో మనం దీన్ని ఎక్సెల్ని సేవ్ చేయొచ్చు. చూసారు ఇన్ని రకాల ఫార్మేట్స్ ఇచ్చాడు. మనం జస్ట్ XLS
ఎక్స్ యూస్ చేస్తున్నాం, సేవ్ చెప్తున్నాను నేను. రైట్, ఈ పైన టాప్లో చూడండి స్టూడెంట్ మార్క్ లిస్ట్ డాట్ ఎక్స్ఎల్ఎస్ అని చెప్పి వచ్చింది కదా. రైట్, లైక్ దట్ మనం ఈ విధంగా ఆటో లిస్టు, అలాగే కస్టమ్ లిస్టు, అలాగే ప్రింట్ ఆప్షన్స్ ఇక్కడ చూడడం జరిగింది. అలాగే వన్ మోర్ పాయింట్ ఏంటంటే ముందు దాంట్లో గ్రేడింగ్ ఫైండ్ అవుట్ చేస్తాం, అలాగే పాస్ ఆర్ ఫెయిల్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఫార్ములాస్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.